హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మహిళలకి భారీ శుభవార్త. అంగన్వాడీ నోటిఫికేషన్ 2026కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్తో నేను ఈ వీడియోని మీ ముందుకి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్ వివరాలు, ఇక్కడ ఏ విధమైనటువంటి ఎంపిక ప్రక్రియ ఉంటుంది, కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకోసం అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మనం ఒకసారి గమనించినట్టయితే, ఇక్కడ ముందుగా అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా విడుదలవ్వడం అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. ఈ వీడియో చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మీ జిల్లా ఇన్ఫర్మేషన్ వీడియో అనేది కూడా నోటిఫికేషన్ వీడియో నేనైతే ఈ విధంగా చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి మనకి రావడం జరిగింది. దశల వారీగా 15,000 టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీ. ఇక్కడ చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. 15,000 టీచర్ హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దశల వారీగా తొలి విడతలో 5,000కు పైగా పోస్టులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు. భర్తీకి కలెక్టర్ల ఉత్తర్వులు. ఇక్కడ ఉత్తర్వులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తి కావాలి అని చెప్పేసి కూడా అధికారులనైతే కలెక్టర్లనైతే ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 15,000కి పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కాబట్టి మనకి జూన్ 1వ తారీఖు రోజున పునః ప్రారంభం అయ్యేటటువంటి అంగన్వాడీ సెంటర్లలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ యొక్క పోస్టుల భర్తీ ప్రక్రియ చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఫైల్ పైన మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు ఇదివరకే సంతకం కూడా చేసినట్టుగా మనకి ఇక్కడ తెలియడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, తొలి విడతలో భాగంగా మనకి 5,000 పోస్టులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవి ఏ జిల్లాకి ఫస్ట్ ఇస్తారు, ఎక్కడెక్కడ కంప్లీట్ చేస్తారు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రాలేదు. ఇక్కడ పారదర్శకంగా రిక్రూట్మెంట్ జరగాలి అని చెప్పేసి కలెక్టర్లకే బాధ్యతలు ఇవ్వడం అయితే జరిగింది. పొలిటికల్ ప్రమేయం లేకుండా కలెక్టర్ గారే చైర్మన్గా ఉండి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క ఎంపిక ప్రక్రియ ఉండడం అయితే జరుగుతుంది. అర్హతలు చూసుకున్నట్టయితే స్థానిక వివాహితలై ఉన్న మహిళలు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇంటర్ లేదా 10వ తరగతి మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా వెయిటేజీ ఇచ్చి మెరిట్ లిస్టు రూపొందిస్తారు. అనాథలు, వితంతువులు, దివ్యాంగులకి రూల్స్ ప్రకారం అదనపు ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన మహిళలు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అప్లికేషన్ తేదీ అయితే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవ్వగానే నేను మీకు మరొక వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఈ విధంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది, అదేవిధంగా మీకు వెయిటేజ్ 10th ఇంటర్ వెయిటేజ్ 10th అయితే హెల్పర్కి చూస్తారు, ఇంటర్ అయితే టీచర్కి చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.